మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తంత్ర జ్యోతిష్యులు, జ్యోతిష్యరత్న, జ్యోతిష్య సామ్రాట్ చింతరుక్మణురావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్యదేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. అందరూ బాగుండాలి, అందరికి మంచి జరగాలి. గురుగారు, ఈ మే మాసంలో విశేషంగా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా చూసుకుంటే గ్రహ గోచారం ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఈ 2026 సంవత్సరం మే మాసం వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు తెలుసుకునే ముందు ఆ రాశి యొక్క ప్రత్యేకతలు కొన్ని మాట్లాడుకున్న తర్వాత మాస ఫలితాలకు వెళ్దాం. వృశ్చికం అంటే తేలు. తేలు అంటేనే మనకు గుర్తొచ్చేది విషం. అదేవిధంగా వృశ్చికము అంటే కాలపురుషుడికి 8వ స్థానం. 8వ స్థానం అంటే ఆయుష్ స్థానము, మరణాన్ని సూచించేటువంటి రాశి ఈ రాశి. ఈ రాశి జలరాశి. మామూలుగా తేలు ఆత్మత్యాగం చేసుకుంటుంది. త్యాగం, తనను తాను చంపుకునేస్తుంది. ఆత్మహత్య అంటాం కదా, ఇక్కడ తేలుగు విషయం కూడా ఆత్మత్యాగము. ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప విషయం త్యాగమే. త్యాగాన్ని మించిన గొప్ప విషయం ఇంకోట్లేదు. తనను తను అర్పించుకోవడం కూడా అంటారు. ఇక్కడ ఎందుకు త్యాగం చేస్తుంది తేలు అంటే, అది పిల్లలు పెట్టిన తర్వాత తన ఒళ్ళంతా పగిలి ఇట్లా విడిగిపేసి చనిపోతుంది. ఆ పిల్లలు ఆ తల్లినే తిని పెద్దవి మళ్ళీ అవి బతుకుతాయి. పిల్లల కోసం తనను తాను త్యాగం చేసుకుంటుంది. ఇది తేలు యొక్క ప్రత్యేకత. పోలీసులు, ఆర్మీ వాళ్ళు, ఈ పోరాట యోధులు అంతా ఈ రాశి బలం ఉంటేనే ఆ స్థానాలకు వెళ్తారు. వాళ్ళ ప్రాణాలకు తెగించి దేశాన్ని, సమాజాన్ని కాపాడతారు. ప్రాణం అంటే భయం లేదు అని అర్థం. ప్రాణం పోతుందన్నా కానీ ఇంకా ఎక్కువగా ఫోర్స్గా వెళ్ళగలుగుతారని అర్థం. వృశ్చిక రాశి బలం లేకపోతే పోలీసు కాలేరు. వృశ్చిక రాశి బలం లేకపోతే ఆర్మీలోకి వెళ్ళలేరు. వృశ్చిక రాశిలో బలం లేకపోతే తెగింపు రాదు. వృశ్చిక రాశి అంటే మరణము. మరణం అంటే భయం లేకపోతేనే వృశ్చిక రాశి అని. మరి ఈ డిపార్ట్మెంట్లో ప్రపంచానికి అవసరం కదా. అవసరం చాలా. ఎదురుగా 100 మంది తుపాకులు ఎత్తుకుని ఒక్కడే పోరాడాడు ఆయన. ఒళ్ళంతా తోటాలున్నా 100 మందిని చంపాడు. మనకు ఈ మోచ ఇలా దగ్గరగానే 2 కన్నుల్లో 10 లీటర్ నీళ్ళు కారుతాయి. ఆడ బుల్లెట్లు ఒళ్ళంతా ఉంటే కూడా మళ్ళీ కాలుస్తాడంటే ఎంత ఉండాలి వాళ్ళకు. తలుచుకుంటే మనకే ఒకసారిగా నోట మాట రాదు. వృశ్చిక రాశి యొక్క బలం అది. అంటే మరణం అంటే వాళ్ళకు మెడలో పూలహారం లాంటిది. ఎంతోమంది పోలీసులు కూడా పెద్ద పెద్ద క్రిమినల్స్ అంతా కూడా ట్రేస్ చేసి పట్టుకొని, వాళ్ళ చేతులు ఏం ఆయుధాలు ఉంటాయో తెలియదు, ఏం కన్నుల్లో కొడతారో తెలియదు, ఎలా దాడి చేస్తారో తెలియదు, కానీ ట్రేస్ చేసి పట్టి కోర్టులు నిలబెడతారు. వాళ్ళు కూడా మెడల్స్ ఇస్తూ ఉంటారు. చాలా రిస్కీ ఆపరేషన్లు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తాను డ్యూటీలో ఎంత రిస్క్ ఉన్నా వాళ్ళు సిద్ధపడతారు కదా. వృశ్చిక రాశి యొక్క గొప్పతనం అది. కాబట్టి ఇది ఆయుష్ స్థానం అని చెప్పాను. ఈ రాశి బలం లేకపోతే ఆయుర్దాయము బలహీనంగా ఉన్నట్టు. మనకు అదే చాలా, అది ఆ ఫండ్ ఎక్కువ ఉండాలి. ఆయుర్దాయం అనే ఫండ్ ఎక్కువ ఉండాలి. కాబట్టి వృశ్చిక రాశి యొక్క ప్రత్యేకత అది. వృశ్చికం అంటే పాతాళము. వృశ్చిక రాశి అంటే రహస్యము. పాతాళం అంటే రహస్యమే కదా. పాతాళం అంటే రహస్యం దాగుందో అంటారు. వృశ్చిక రాశి అంటే రీసెర్చ్, పరిశోధన. ఈ సైంటిస్టులు ఒక గదిలో కూర్చుంటారు, సంవత్సరాల తరబడి పరిశోధన చేసుకుంటూనే ఉంటారు, ప్రపంచాన్ని మర్చిపోతారు. వృశ్చిక రాశి యొక్క బలం అది. వాళ్ళ యొక్క సంతోషాలని త్యాగం చేస్తారు. గడ్డాలు, తలలు పెరిగిపోతూ ఉంటాయి. ఎప్పుడు తింటారో తెలియదు, ఏం చేస్తారో తెలియదు. వాళ్ళు ఫెయిల్యూర్ అవుతూ ఉంటే, అంటే వాళ్ళ ప్రయత్నం మరణిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు. జ్యోతిష్యం రావాలంటే కూడా వృశ్చిక రాశి బలం లేకపోతే జ్యోతిష్యం రాదు. ఎవరైనా సరే వాళ్ళ జాతకంలో వృశ్చిక రాశి ప్రభావం బలంగా ఉంటే వాళ్ళు వద్దన్న జ్యోతిష్యం వస్తుంది. నేను కూడా జ్యోతిష్యం చెప్తున్నాను. మిథున లగ్నం నాది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు నాకు లగ్నంలోనే ఉన్నాడు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. ఆ కుజగ్రహం నాకు డైరెక్ట్ లగ్నంలో ఉంది, నా స్వభావంలో ఉంది ఆ గ్రహం. కుజుడు అంటే ఒక ఫోర్సు, ఒక పట్టుదల, ఒక పోరాటం అంటాం కదా. నేను సొంతంగా నేర్చుకున్నాను జ్యోతిష్యం. నేను ఆ పోరాటం నాకు ఉంది. అంటే పరిశోధన. ఇది కూడా జ్యోతిష్యం అంటే ఒక పెద్ద పరిశోధన. ఒక డాక్టర్ అంటే ప్రాణాపాయ స్థితిలో ఉన్న వాళ్ళను కాపాడుతాడు.
కాబట్టి ఇలా చెప్తే వృశ్చిక రాశి గురించి ప్రపంచం మొత్తం వృశ్చిక రాశిలో ఉంది. కాబట్టి వృశ్చిక రాశి గొప్పతనం అంటే ఆషామాషి కాదు. నేను ప్రతి ఒక్క రాశి గురించి గొప్పగానే చెప్తాను, ఎందుకంటే ప్రతి ఒక్క రాశి గొప్పదే. ప్రతి రాశి యొక్క గొప్పతనము ప్రతి ఒక్కరికి అవసరమే. గ్రహాలు ఇలా మారుతున్నప్పుడు వాళ్ళ ఆయుర్దాయాలు, అదృష్టాలు, జీవితాలు, సంతోషాలు, పిల్లలు అన్నీ ఎలా మారుతుంటాయి. వాళ్ళ చార్ట్ అనేది అలా ప్రిపేర్ అవుతుంది. కాబట్టి ఎవరికి ఏమొస్తే దాన్ని అలాగే స్వీకరించడమే నిజమైన కర్మ. కాబట్టి ఈ వృశ్చిక రాశి అనేది మెటర్నిటీ హాస్పిటల్, పిల్లలు పుట్టేటువంటి హాస్పిటల్. అంటే మర్మావయవాలు సూచిస్తుంది. మనుషుల యొక్క మర్మావయవం సూచిస్తుంది. బాత్రూము, ఇక్కడ అనురాధ నక్షత్రం ఉంది. ఈ అనురాధ నక్షత్రం అంటే బూరదలో ఉంటుంది. అక్కడే తామర పువ్వు వస్తుంది. లక్ష్మీదేవి అనురాధ నక్షత్రంలో పుట్టింది. మరి లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది? కామధేనువులో మూత్ర విసర్జన స్థానంలో ఉంటుంది. అందుకే అక్కడ మొక్కుతారు లక్ష్మీదేవి అక్కడ ఉంటుందనేసి. ఒక ఆవుకి పూజ చేసేటప్పుడు ముందు నుంచి పూజ చేయరు, వెనక నుంచే చేస్తారు. లక్ష్మీదేవి అక్కడ ఉంది. ఎంత గొప్ప రాశి లెక్కేసుకోండి. అనురాధ నక్షత్రం రోజు లక్ష్మీ దేవాలయానికి వెళ్తే డబ్బులు వస్తుంది. శుక్రవారం వెళ్ళాలి, శుక్రవారం వెళ్ళాలి అంటారు. అనురాధ నక్షత్రం వెళ్ళాలి. బెల్లంతో చేసిన పొంగలి పెట్టాలి. అంటే అనురాధ నక్షత్రం అంటే పొంగలి అని అర్థం. మిరియాల పొంగలి కానీ బెల్లం పొంగలి కానీ పాలు వేసి పెడితే అప్పుడు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఆమె పుట్టిన నక్షత్రం అదే. కాబట్టి పాతాళం అన్నాను కదా, సముద్రంలో ఉన్న అడుగులోంచి లక్ష్మీదేవి పైకి వచ్చింది. వృశ్చిక రాశి జలరాశి అన్నాను కదా, సముద్రం అంటే జలమే కదా, పాల సముద్రం నుంచి కదా వచ్చింది. అందుకే పాల పొంగల్తో పెట్టాలి. ఇలా చెబుతూ వస్తే ఈ లక్ష్మీదేవితో కూడా 14 అద్భుతాలు బయట వచ్చాయి. పాల సముద్రం నుంచి 14 రకాల అద్భుతాలు వచ్చాయి. అప్సరసలు, కామధేనువు, ఉచ్చైశ్రవము, ఐరావతము, చంద్రుడు, ఇట్లా చాలా వచ్చాయి. కౌస్తుభమని, ఇట్లా ఎన్నో వచ్చాయి. కాబట్టి అవంతా కూడా వృశ్చిక రాశి తెలియజేస్తుంది. కాబట్టి ఇది క్లుప్తంగా ఇప్పటివరకు ఇట్లా మనం చెప్తా పోతే సాయంత్రం వరకు మాట్లాడచ్చు. మనం మాస ఫలితాల్లో ఉన్నాము. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళకు 6వ ఇంట్లో రాశ్యాధిపతి ఉన్నాడు. 6వ ఇంట్లో ఉంటూ రాశిని చూస్తాడు. ఇది మంచిది. వీళ్ళ రాశ్యాధిపతి కుజుడు అని చెప్పుకున్నాము. కుజుడే రాశిని చూస్తాడు. ఇది మంచిది. వీళ్ళు చాలా మొండి. వీళ్ళు చిన్న విషయాన్ని పట్టుకొని పెద్దగా లాక్కెళ్ళిపోతారు. నేను తెగే వరకు వదలకుండా లాగుతారు. చూడండి, అంత చిన్న విషయానికి ఇంత మూడు ఎందుకు అంటూ ఉంటారు. వాళ్ళంతా వీళ్ళే. విషయం చిన్న, టైం వేస్ట్ అయిపోతుంది, దాంట్లో సర్దుకోలేరు. అదేవిధంగా వీళ్ళు ఇతరుల బాధలు వినకూడదు. ఇతరుల బాధలు వింటే ఆ బాధలు వీళ్ళకి వచ్చేస్తాయి. పాతాళం కదా, లోడ్ చేసుకుని ఇస్తారు. బాధాకరమైన సీరియళ్ళు, సినిమాలు చూడకూడదు. ఆడ యాక్టింగ్ అని తెలియదు వీళ్ళకు. వీళ్ళు నిజంగా ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు నిజంగా బాధపడుతున్నారు అనేసి. అవన్నీ వీళ్ళు కొంచెం కరెక్షన్ చేసుకోవాలి. అందుకే పోలీసులు ఇతరుల బాధలు వాళ్ళ బాధలు స్వీకరించి ఆ బాధను తీర్చేదానికి తెగించి ప్రాణాలకు ఇది చేస్తుంటారు. ప్రతి ఒక్కరి బాధలు వింటూనే ఉంటారు వాళ్ళు. అది ఆటోమేటిక్గా క్వాలిటీస్ వచ్చేస్తాయి. కాబట్టి వీళ్ళకి ఇప్పుడు కుజుడు బాగున్నాడు, సూపరు. పంచమంలో శని ఉన్నాడు, మంచిది కాదు. 4వ ఇంట్లో రాహు ఉన్నాడు, ఉండూరులో ఉండకూడదు. సొంతూరులో ఉంటే ఇప్పుడు సమస్యలు ఎక్కువ అవుతాయి. రాహు 4వ ఇంట్లో ఉన్న వాళ్ళకు, వాళ్ళ ఊర్లో వాళ్ళకు సంబంధం లేని సమస్యలు వస్తాయి. వాళ్ళు ఊరు దాటేయాలి. సాధ్యమైనంత వరకు వృశ్చిక రాశి వాళ్ళు వాళ్ళ పుట్టిన ఊరుని వదిలి ఉద్యోగం కానీ, చదువు కానీ, వ్యాపారం కానీ ఇంకేదో ఒకటి వెళ్ళడం మంచిది. సొంత ఊరిలో ఉండడం మంచిది కాదు వృశ్చిక రాశి. అదేవిధంగా ఇక్కడ అష్టమంలో గురువు ఉన్నాడు. అష్టమంలో గురువు జూన్ వరకు ఉంటాడు. ఆ తర్వాత వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. రాశిని చూస్తాడు. 7వ ఇంట రవి, బుధ, శుక్ర గ్రహాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ రవి చూడడం చాలా మంచిది. కుజుడు, రవి ఇద్దరు బాగున్నారు. రాశిని 2 గ్రహాలు చూస్తున్నాయి. ఇంకా బుధ శుక్రుల ప్రభావం కూడా ఉంది కాబట్టి వీళ్ళకు వాళ్ళు కూడా శుభాశుభ మిశ్రమంగా ఫలితాలు ఇస్తారు. 10వ ఇంట్లో కేతు ఉన్నాడు కాబట్టి 10వ ఇంట్లో కేతు ఉంటే ఏమవుతుందంటే ఏ పని చేయనీడు, అసలు ఏ పని చేయనీడు. మ్యాచ్ అంతా ఆడేసి చివరిలో విన్నింగ్ షాట్ ఒకటి ఉంటుంది, ఆడ స్లిప్ అయిపోతారు. వీళ్ళు ఇంకంతా చేస్తారు, మొత్తం చేసేస్తారు. ఇంకా డబ్బులు సాయంత్రం 1 కోటి రూపాయలు వస్తుందంటే అరగంట ముందు తుఫాన్ వచ్చేస్తుంది. లేదంటే ఇంకెవడో ఒకడు ఏమర్ చేసి వెళ్ళిపోతాడు. కేతు చివరిలో ఫలితాన్ని ఇవ్వడు. పడే కష్టమంతా పడిన తర్వాత చివరిలో ఫలితాన్ని ఇవ్వడు. 1 నెల రోజులు కష్టపడి ఈరోజు పని అవుతున్నాగా ఈరోజు ఇట్లా అయిపోయింది, మాకు సంబంధించిన ఆఫీసర్ ఈరోజే ట్రాన్స్ఫర్ అయిపోయాడు, రేపు ఆయన సిగ్నేచర్ పెట్టి చాలా ఆయన ఈరోజు ట్రాన్స్ఫర్ అయిపోయాడు అంటూ ఉంటాడు. చూడండి,
చివరిలో. అది కేతు చేసే పని. కాబట్టి ఇక్కడ కేతువుని నియంత్రించాలంటే విఘ్నేశ్వర, సుబ్రహ్మణ్య ఆరాధన రెండూ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళు ముఖ్యంగా మరీ ముఖ్యం ఇప్పుడు చికెన్ తినకూడదు వీళ్ళు. అంటే ఈ మాసంలో తినకూడదు అసలు తినకూడదు. ఎప్పటికి తినకపోతే మంచిది. కేతు 10 ఇంట్లో ఉంటుంది, అసలు తినకూడదు. ఎందుకంటే కోడి అంటేనే కేతు గ్రహము. మన కోడిని తినకుండా కేతు గ్రహం తిన్నట్లే. కేతు అంటే కోడి, కోడి అంటే కేతువు. కాబట్టి మనం ఏం చేస్తున్నాము, కేతు అంటే అప్పుని తింటామన్నట్టు లెక్క. అప్పు మనకు ముప్పు. మరి కోడి కేతువు అంటున్నాము. మనకి ఆధారం ఏంటి అంటే సూరపద్ముడు అనేటువంటి ఒక రాక్షసుని సంహరించి కోడి యొక్క జన్మనిచ్చి తన జెండా పైన పెట్టుకున్నాడు సుబ్రహ్మణ్య స్వామి. తిరుచెందూరులో కోడి పుంజ ఉంటుంది. దాన్నే కేతు గ్రహము అని కూడా మన వాళ్ళు పెద్దలు చెప్పుకొచ్చారు. ఆయన యొక్క చేతిలో ఫ్లాగ్లో ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి కుజుడికి అధిష్టాన దేవత. ఈ రాశికి అధిపతి కుజుడికి అధిష్టాన దేవత. కుజుడు శత్రు రోగ రుణాలకు అధిపతి. అందుకే అప్పులు పెరుగుతాయి. కోడికి బ్రౌన్ రైస్ వీళ్ళు ఫుడ్గా వేయచ్చు. ఎర్ర బియ్యం, మిల్లెట్స్, చిరుధాన్యాలు అమ్మే కూడా అమ్ముతారు. ఎర్ర బియ్యం 1 కేజీగా ఉంటే 60 రూపాయలు ఇస్తారు. కోడికి వేస్తూ ఉంటే ఇంకా మంచిది. ఈ పరిహారం వీళ్ళు చేసుకోవచ్చు. 5 ఇంట్లో శని మంచివాడు కాదు. శనివారం రోజు బ్లాక్ క్లాత్ కట్ చేసి ముక్కలు నీళ్ళ కలపాలి. నువ్వులు నానబెట్టి చేపలకు వేయచ్చు, నీటిలో చేపలకు. ఎందుకంటే ఆయన నీళ్ళలో ఉన్నాడు కాబట్టి. ఆలయాల్లో ఉన్నటువంటి చేపలకు, కోనేట్లో ఉంటే చేపలకు ఇంకా వేస్తే ఇంకా మంచిది. నువ్వులు ఉండలు కానీ నువ్వులు కానీ వేస్తే మంచిది. అదేవిధంగా బొగ్గులు కూడా నీళ్ళలో కలపచ్చు. చెప్పులు దానంగా ఇవ్వచ్చు, కొత్తవి. గురువులకు, పెద్దలకు. పెద్దలంటే మేనమామ, మేనత్త, చిన్నాన్న, పిన్నమ్మ, పెద్దనాన్న, పెద్దమ్మ, తల్లి, తండ్రి, వీళ్ళంతా ఒక వయసు దాటిన వాళ్ళు, ముసలి వాళ్ళు. కాళ్ళు నొప్పులు ఉంటాయి వాళ్ళకు. మెత్తగా చెప్పులు వేస్తే వీళ్ళకు మంచిది. శనేశ్వరుడు మీనరాశి ఉన్నాడు. మీనరాశి పాదాలు తెలియజేస్తుందని చెప్పాను ఇంతకుముందు. అప్పుడు వాళ్ళకు సంతోషం ఇస్తుంది. అప్పుడు శని కంట్రోల్ అవుతాడనమాట. గురువులకు చెప్పులు వేస్తే మనకు ఒక శిష్యుడు వచ్చి కాళ్ళకు చక్కగా చెప్పులు గిఫ్ట్గా ఇస్తే ఎంత ఆనందపడతారు. తీయగా ఏదైనా ఒక స్వీట్ నోట్లో పెట్టి వాళ్ళకు ఒక ఫోటో సెల్ఫీ తీసుకొస్తే ఎలా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇవి చేయడం వల్ల వాళ్ళు ఇంకా చెప్పుకుంటారు. నా అల్లుడు వచ్చాడు, మా అన్న కొడుకు నాకు చెప్పులు తెచ్చాడు. ఆ వయసులో వాళ్ళకి ఏంటంటే ఒకదాన్ని ఒక సంతోషాన్ని 10 సార్లు చెప్పుకోలేకపోతే ఉండలేరు. పదే చెప్పుకుంటారు. అదే ఆశీర్వాదం. ఇది చాలా సులభమైన పరిహారం, చేసుకోవచ్చు. కాబట్టి కేతువుకి చికెన్ తినకపోగా సుబ్రహ్మణ్య ఆరాధన, విఘ్నేశ్వరాధన కలిపి చేయాలి. చేస్తే ఈ తడబాట్లు తాకలు తగ్గుతాయి. కాబట్టి ఇంకా రవి, శుక్ర, బుధ గ్రహాలు బాగానే ఉన్నాయి కాబట్టి ఫలితాలు ఆటోమేటిక్గా వీళ్ళకు క్యాష్ అవుతాయి. చిన్న విషయాలను గట్టిగా పట్టించుకోకూడదు, సింపుల్గా వదిలేయాలి. సర్దుకునే గుణం ఎక్కువగా ఉండిందంటే బాగుంటుంది. కానీ వీళ్ళు సర్దుకోలేరు. ఎందుకు సర్దుకోలేరంటే పోలీసులు తప్పు చేసిన సర్దుకున్న చిన్న విషయం వదిలేని సర్దుకుంటామంటే డ్యూటీ చేయలేరు. అర్థమైందా? కాబట్టి వీళ్ళు సర్దుకోలేరు. కానీ అంటే ఈ రాశిలో పోలీసులు ఇటు డిపార్ట్మెంట్ లేనికుండా మామూలు కామన్గా ఉంటారు కదా, వాళ్ళు సర్దుకోగలిగితే మంచిది. వాళ్ళ డిపార్ట్మెంట్ సర్దుకున్నారనుకో, లంచం తీసుకున్నాడు, వాడిని వదిలేసాడంటే. ఏ రాశి కారకత్వాలు ఆ రాశి వాళ్ళకు అవి అట్లే వచ్చేస్తాయి. కాబట్టి ఒక 10 మందిని కాపాడడం కోసం ఒక వ్యక్తి బలవుతాడంటే వృశ్చిక రాశిలోనే పుట్టుంటేనే అవుతాడు. లేదంటే ఇంకెవడం దూరంగా వచ్చేస్తారు. కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా చెప్పచ్చు. కాబట్టి వీళ్ళు 10 మందికి ఉపయోగపడే వాళ్ళే కదా, చాలా గొప్ప వాళ్ళు. అంటే ఆ మరణాన్ని సూచించే రాశిలో వీళ్ళు పుడతారు కాబట్టి మరణం అంటే భయమే లేని వాళ్ళగా ఉంటారు. వేరే వాళ్ళ బాధలు ఎక్కువగా వింటారంటే వీళ్ళు 10 మందికి ఉపయోగపడే వాళ్ళని అర్థం. సలహా తీసుకుని పనిచేస్తే వీళ్ళకి మించిన సక్సెస్ ఇంకెవరికి ఉండదు. అంటే బయట వాళ్ళ సలహా కాదు, ఇంట్లో వాళ్ళ సలహా. బయట వాళ్ళ సలహా తీసుకుంటే వాళ్ళు ఏటీఎం కార్డు జీరో చేస్తారు. ఇది క్లుప్తంగా వృశ్చిక రాశి వాళ్ళ యొక్క ఫలితాలు ఈ మాసం. వివాహ యోగం, సంతాన యోగం ఉందంటారా? వివాహ సంతాన యోగాలు ఉంటాయి. ఇప్పుడే రాశాధిపతి రాశిని చూడడము, రవి రాశిని చూడడం, 2 శుభగ్రహాలే కావడము, వివాహము, సంతానము అన్నీ ఉన్నాయి. మరి గురుగారు ఈ మాసంలో వీరికి ఆరోగ్య పట్ల ఎలా ఉంటుందంటారు? ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుజుడు రాశిని చూస్తాడు, రవి రాశిని చూస్తాడు. ఆరోగ్యం భాస్కర దీక్షేత్ అంటే ఆరోగ్యం రవికి సంబంధించింది కాబట్టి రవి చూస్తాడు. కుజుడే శత్రు రోగ రుణకారకుడు కాబట్టి, రాశ్యాధిపతి కాబట్టి, సొంత ఇంట్లో ఉంటూ చూస్తాడు కాబట్టి ఆరోగ్య విషయంలో చాలా బాగుంటుంది, ఇబ్బంది ఏమి లేదు. ఈ పెట్టుబడులు పెట్టొచ్చు అంటారు ఈ మాసంలో వీరు? పెట్టుకోవచ్చు. నేను చెప్పిన శని కేతువులకు పరిహారం చేసుకోవాలి. వీళ్ళ సొంత ఊర్లో పెట్టుబడుల కన్నా బయట ఊర్లో మంచిది. సొంత ఊరికి పోతూ వస్తూ ఉండాలి, పూర్తిగా వెళ్ళాల్సిన అవసరం లేదు.
ఈ రాశి వాళ్ళు ఎక్కువగా ఆ, దూర ప్రాంతాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఈ రాశి బాగా కలిసి వస్తుంది. గురుగారు ముందే అసలు ఈ వైశాఖ మాసం కదా, దూర ప్రయాణాలు చేయొచ్చు అంటారా? మంచిదేనా వీళ్ళకి వృశ్చిక రాశి వాళ్ళకి? కరెక్టే, కొన్ని బైలాస్ ఉంటాయి. ఇప్పుడు ఈశ్వర సర్వభూతానం అని వేదం చెప్తుంది. అంటే ఈశ్వరుడు అందరిలో ఉండేది ఈశ్వరుడే అని చెప్తుంది. మరి ఒకడు రౌడీ ఉంటాడు, ఇంకొకడు అవకాశవాది ఉంటాడు, ఇంకొకడు అమాయకుడు ఉంటాడు, ఒకడు పిచ్చివాడు ఉంటాడు, ఒకడు ఇంటెలిజెంట్ ఉంటాడు, ఇంకొకరు ఉంటారు. మరి అందరిలో ఈశ్వరుడు ఉన్నప్పుడు ఈశ్వరుడు పిచ్చివాడికి ఎందుకున్నాడు, ఇంకొక అమాయకుడికి ఎందుకున్నాడు అంటే ఇక్కడ ప్రాణము అనేది ఈశ్వర తత్వం అని చెప్పింది అంతే. ప్రతి ఒక్కరున్న ప్రాణం ఈశ్వరుడితో సమానం అని చెప్పింది. ఒక జడ్జి గారు ఒక హంతకుణ్ణి విచారిస్తూ ఉంటే, ఎందుకు నన్ను అనవసరంగా ఒక వ్యక్తిని చంపామని అడిగితే ఆ చంపిన వ్యక్తి అన్నాడంట, నేను చంపలేదు జడ్జి గారు, నాలో ఉన్న ఈశ్వరుడు చంపాడు, నేను కాదన్నాడంట. సరే, ఆయన మరణశిక్ష చేశాడంట. అయ్యో నాకెందుకండి మరణశిక్ష చేశాను, నేను చేయలేదని చెప్పాను కదంటే, నేను వేయలేదండి నీకు మరణశిక్ష, నాలో ఉన్న ఈశ్వరుడు వేశాడండి. అంటే ఇక్కడ ఈశ్వరుడు దెబ్బకి దెబ్బ. పరిస్థితులను బట్టి స్థితిగతులు, ఎనర్జీస్, సైకాలజీస్ మారుతూ ఉంటాయి. అర్థమైందా? దేనికి ఎటొచ్చి ఏమిటంటే ఈ వృశ్చిక రాశి వాళ్ళు ఈ మాసం నేను చెప్పిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అన్ని విధాలా బాగుంటుంది. ఓకేనా? గురుగారు మొత్తం మీద ఈ మాసంలో వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.